సునాదస్వరము జనవరి 1. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 5వ వచనం. మరి ఈ కొత్త సంవత్సరంలో మనందరం ప్రవేశించాము. ఈ కొత్త సంవత్సరం కొరకు ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో నూతనమైన తలంపులతో మనం ప్రవేశిస్తున్నాం. ఎంతో కొత్త నూతన ఉత్సాహం, నూతనమైన తీర్మానాలు చేసుకుంటాం. మరి కొత్త సంవత్సరంలో ఇలా చేయాలి, అలా చేయాలంటూ ఆలోచిస్తుంటాం. అయితే కొన్ని విషయాల్లో గతంలో చేయలేని వాటి విషయంలో తలంచుతాం. కొన్ని సాధించాము, కొన్ని సాధించలేము అనుకుంటాం. అయితే ప్రభువు మనకి ఈ రోజున ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో సమస్తమును నేను నూతనముగా చేస్తున్నాను, అవి నమ్మదగినవి, అవి నిజమునై ఉన్నాయని చెప్తున్నాడు. దేవుడు చెప్పే ప్రతి వాగ్దానము అది నమ్మదగింది, అది నిజమైనది. కాబట్టి సమస్తాన్ని ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అందుకే మనతో చెప్తున్నాడు, గత సంవత్సరంలో కొన్ని సాధించలేకపోవచ్చు, కొన్ని విషయాల దుఃఖం ఉండొచ్చు, కొన్ని ఓటమిలు ఉండొచ్చు. అటువంటి పరిస్థితులైనప్పటికీ ఈ కొత్త సంవత్సరం నూతన కార్యాలతో మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సమస్తాన్ని ఆయన సృష్టించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. తన మాటతో మరి ఆయన సూర్యుని, చంద్రుని అన్నీ కూడా ఆయన సృష్టించాడు. అదే దేవుడు ఈ రోజున మనకు మాటిస్తున్నాడు. అది శూన్యముగా ఉన్నా, నిరాకారముగా ఉన్నా, జరగదనుకున్నా, ఎటువంటి పరిస్థితులైనా ఆయనకు అసాధ్యమైంది లేదు. కాబట్టి విశ్వాసంతో ఈ కొత్త సంవత్సరంలో నూతన శక్తి, నూతన బలముతో మనము నడవాలని ప్రభు కోరుతున్నాడు. మరి అన్నీ కూడా నూతన పరిచే దేవుడు. మనకు నూతన స్వభావాన్ని ఇస్తాడు, నూతనమైన మనస్సు దయచేస్తాడు, నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అంటున్నాడు. అంటే దేవుడు మన జీవితంలో చేయాలనుకున్నప్పుడు మొదట ఒక వాగ్దానం మనకిస్తాడు, తర్వాత దాన్ని ఆలోచించమని చెప్తాడు. ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ విశ్వాసంతో ధ్యానిస్తామో అప్పుడు అరణ్యంలో త్రోవను మనం చూస్తాం, ఎడారి వంటి పరిస్థితుల్లో నదులు పారడం మనం చూస్తాం. అందుకే విశ్వాసంతో దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలి. అప్పుడు మనం అన్ని విషయాల్లో సఫలత పొందుకుంటాం. మరి 2వ కొరింథీ పత్రిక 5:17 వచనంలో ఉంది, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయనని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఈ కొత్త సంవత్సరంలో దేవుడిస్తున్న వాగ్దానంతో విశ్వాసంతో మనము ప్రవేశిద్దాం. ఆయన ప్రతి పరిస్థితిని చక్కపరిచే దేవుడు, అన్ని నూతనంగా మార్చే దేవుడు. మన కుటుంబంలో, మన జీవితంలో, మన పిల్లల్లో, మన పరిచర్లు అన్నీ కూడా నూతనమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనపైన ఆధారపడుతూ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ఈ కొత్త సంవత్సరంలో సమస్తాన్ని మీరు నూతన పరుస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో మీ నూతన కార్యాలు జరిగించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.